వర్గీయాల ఒక పేపర్లో వార్త రాసిర్రు. ఇగో అసలు ఇక్కడ చూడండి, ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలను పెట్టారు. బడ్జెట్ సమావేశాలకు ఈయన కలిసిన దానికి ఏమైనా సంబంధం ఉందా? లేదు. కానీ ఎందుకు వేసారంటే, ఇగో ఈయన ప్రకాష్ గౌడ్ అంటే ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మా దాంట్లోకి వస్తుందని తెలవడం కోసము ఈ ఈనాడు రాసినటువంటి వార్త అనమాట ఇది. ఈ ఈనాడు రామోజీరావు ఎంత దుర్మార్గుడు అంటే, ఇదే ఈనాడు గతంలో ఎన్టీఆర్ నుంచి చంద్రబాబుకు అధికారం మార్పిడి జరిగినప్పుడు చంద్రబాబు కోటరీ ఈ ఈనాడు. ఎందుకంటే ఈ సామాజిక వర్గం అంతా ఈ కోటరీలో చంద్రబాబు పెంచి పోషించినటువంటి అప్పుడటువంటి మీడియాలో వీడొకడనమాట. సో వీడేం చేసిందంటే, చంద్రబాబు దగ్గర గట్టి కొడితే 20 మంది ఎమ్మెల్యేలు కూడా లేరు, చంద్రబాబు వెనకాల 150 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి వీడు వార్త రాసిండు. ఇదే ఈనాడు వార్త రాసింది. అప్పుడు ఇంత పెద్ద సోషల్ మీడియా లేదు, ఇంత పెద్ద సమాచారం మార్పిడి లేదు, పేపర్లో ఏమొస్తే అదే వాస్తవం అని ప్రజలు నమ్మేవాళ్ళు. ఆడ ఉన్నదేమో 10-20 మంది, వీడు రాసిందేమో 150 మంది ఎమ్మెల్యేలు చంద్రబాబు వెనకాలనే ఉన్నారని రాసిండు. ఇక అట్లా అయ్యేసరికి ఏం చేసిర్రు, అరే అందరు పోయారు కదా, నేను ఒక్కనే ఉన్నట్టు అనుకొని ఒకరి తర్వాత ఒకరు ఎన్టీఆర్ని వదిలేసి అందరు చంద్రబాబు వెనకంగా పోయారు. వచ్చినట్టే లోపలేసి తలుపు పెట్టిర్రు చంద్రబాబు బ్యాచ్. దానికి కారణం ఎవరు? ఇదే ఈనాడు అన్నట్టు. సో అట్లా ఇప్పుడు ఈయన పోయి కలవంగా దీన్ని పెద్దగా హైలైట్ చేసి చూపిస్తే, ఓహో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పోయింది కదా, ఇక రేపు నేను కూడా పోతా. ఎందుకంటే ఇప్పుడు బీఆర్ఎస్లో ఉన్నటువంటి కాదు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా గోడ మెప్పిలు లెక్క చూస్తారు కొంతమంది, ఎప్పుడు దుంకుదామా ఎవడన్నా ఓంగనే మేము స్టార్ట్ చేద్దామా అని చెప్పేసి. మీకు అర్థం కాని విషయం ఏంటంటే, అసలు మీరు దుంకుడు కాదు, రేపటి నాడు ఇదే తలకాయ. నేను చెప్పినా కదా, ఈ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయేది ఆలస్యం ఈ తలకాయ బీజేపీలకు దుంకుతుంది. ఈ తలకాయ ఉండనే ఉండదు కాంగ్రెస్ పార్టీలో. టక్కున బీజేపీలకు దుంకి బీజేపీ కాషాయ కండువా కప్పుకొని, నేను ఆర్ఎస్ఎస్ కరసేవకుని, నేను ఏబీవీపీలో పనిచేసిన, నేను అసలైన కాషాయ కార్యకర్తను నేనే చూడండి అని చెప్పేసి ఆ రోజు మాట్లాడతారు. సో మీరంతా పెద్ద బుగ్గ అవుతారు. దానికి తోడు ఇంక అసలు రాజకీయం కేసీఆర్ స్టార్ట్ చేయలే. నువ్వు ఈ కల్సుడు దుకాణం ఇట్లా పెట్టి లేకపోతే ఒక్కరినో ఇద్దరినో నువ్వు నీ వైపు గుంజుకున్నావు అనుకో, కేసీఆర్ కూలగొట్టాలనుకుంటేనో, కేసీఆర్ ఈ ప్రభుత్వం చేయాలనుకుంటే ఆయనకు చిట్కేసినంత పని. కానీ ఆ ప్రయత్నం చేయట్లేదు ఆయన. ఎందుకంటే ప్రజలు వీళ్ళకి అధికారం ఇచ్చిర్రు, మనం ప్రజలు ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి కాబట్టి దాన్ని అట్లా కొనసాగనియాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ విధంగా డిస్టర్బ్ చేయొద్దు, వాళ్ళకు ఒక అవకాశం ఇద్దాము, మన లెక్కనే మనకంటే ఇంకా బాగా వాళ్ళు పాలించేటువంటి అవకాశం ఉంటే పాలించనివ్వండి అని చెప్పేసి 5 సంవత్సరాలు వాళ్ళకి ప్రజలు అవకాశం ఇచ్చారని ఊకున్నారు. కానీ ఇట్లా నువ్వు ఎమ్మెల్యేలను గుంజేటువంటి కార్యక్రమం చేసి ఆ పార్టీని ఇంకేదో చేయాలని చూస్తే, ఆయనకు రాజకీయాల్లో చంద్రబాబుని, వైఎస్ఆర్ని, పెద్ద తలకాయలని, నీ సోనియా గాంధీని, ఆ పెద్ద గుంపులందరినీ ఎదుర్కొన్నటువంటి కేసీఆర్కి గీలను ఎదుర్కోవడం పెద్ద మ్యాటరే కాదు, రేవంత్ రెడ్డి ఎదుర్కోవడం పెద్ద మ్యాటరే కాదు. ఇవాళ కూడా చెప్తున్నా కదా, బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి కొన్ని స్వయం కృతాపరాధం వల్ల ఇవాళ పార్టీ అధికారంలో కోల్పోయింది. కానీ లేదనుకుంటే ఈయన ఏదో నాయకుడను, ఈయన ఇంకేదో అని చెప్పేసి ప్రజలు ఆయనకు పట్టం కట్టినట్టయితే ఎక్కడ కూడా బయట ప్రజలు మాట్లాడుకోవడం లేదు. సో కాబట్టి ఈ ప్రయత్నాలు ఉంటే అన్ని బంద్ పెట్టుకోవాలి. ఇక మన పోయి హరీష్ రావుకు సంబంధించినటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు పోయి కలిసిరు. ఇవన్నీ దేనికోసం అంటే ఒక చిన్న రాయేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఈ ప్రయత్నం చేసినందుకు అనవసరంగా వాళ్ళు రాజకీయం స్టార్ట్ చేస్తే మీ దాంట్లో ఎవడు ఉండడు. మళ్ళీ నువ్వే ఇప్పుడు ఎంతమంది ఉంటారు తెలుసా, ఈ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి, మా గజ్జిబిజ్జి రెడ్డి, ఆ పొంగులేటి రెడ్డి, వీళ్ళు మాత్రమే ఉంటారు. మిగతా వాళ్ళు ఎంతమంది పోవాలనో, ఏడంగా పోవాలనో, ఎట్ట పోవాలనో అట్లా పోతారు. అనవసరంగా ఆ గేట్లు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయొద్దని చెప్పేసి నేను ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. మీకు మంచి అవకాశం ఇచ్చారు, అల్టిమేట్ మెజారిటీ ఇచ్చారు, 64 మందిని మీకు ప్రజలను, ఆ ఎమ్మెల్యేలను ప్రజలు మిమ్మల్ని గెలిపించారు. మీరు కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలి? ఇప్పుడు ప్రభుత్వం మీద ఫోకస్ చేయాలి, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చేయాలి. రేపు వచ్చేది ఎండాకాలము, కరెంటు మంచిగా ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎట్టెట్ట ఇవ్వాలి, దాని మీద ఫోకస్ చేయాలి. కానీ అనవసరంగా గెలికితే అది మీకే ముప్పయ్యేటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక ఫిబ్రవరి 2వ వారంలో బడ్జెట్ సమావేశాలు ఉంటాయంట.